రాకూడని టైంలో వచ్చినట్టున్నాను అని అంటాడు విక్రమ్. అదేం లేదు విక్రమ్ గారు. జస్ట్ రిలాక్స్ అవుతున్నాను. అవునవును కనపడుతూనే ఉంది. బాగా రిలాక్స్ అవుతున్నట్టున్నారు అని అంటాడు విక్రమ్. ప్రియాకి ఏమీ అర్థం కాదు. ప్రియా నవ్వుతూ టైం చూస్తుంది. అప్పటికే టైం 12:30 అవుతుంది. అయ్యయ్యో సారీ విక్రమ్ గారు. మీరు నన్ను మీ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాను అని అన్నారు. కానీ నా కాలు అని ప్రియా చెప్పేలోపే ఇంతలో నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ని చూశావు. ఇక పబ్లిక్లో రొమాన్స్ చేయడం మొదలుపెట్టేశావు అని అజిత్ ప్రియాని ఎత్తుకున్న ఫొటోస్ చూపిస్తూ అంటాడు విక్రమ్. మీ ప్రాబ్లం ఏంటి విక్రమ్ అని అంటాడు అజిత్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ప్రియాకి నాకు పెళ్ళి అయ్యింది. నువ్వు పబ్లిక్లో నా భార్యతో రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ ఉంటాననుకున్నావా అని అజిత్ని అడుగుతాడు విక్రమ్. ప్లీజ్ స్టాప్ ఇట్ విక్రమ్ గారు. నా కాలు ఇంజూర్ అయ్యి నడవడానికి కుదరకపోతే అజిత్ నాకు హెల్ప్ చేశాడు అని తన కాలు చూపిస్తుంది ప్రియా. ఇంతకీ మీకు ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ప్రియాని సీక్రెట్గా అబ్జర్వ్ చేయడానికి మనుషుల్ని పెట్టారన్నమాట. వావ్ ప్రియా, నీ హస్బెండ్కి నీ మీద నమ్మకం కూడా లేదు అని అంటాడు అజిత్. ప్రియా విక్రమ్ని అపార్థం చేసుకుంటుంది. బాధగా విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాదు. అది కాదు ప్రియా, ఈ ఫొటోస్ నాకు నా ఫ్రెండ్ పంపింది అని అంటాడు. ఇవన్నీ నమ్మమంటారా విక్రమ్ అని విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది ప్రియా. నడవడానికి కష్టంగా ఉన్నా తనంతట తాను లెగిసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ప్రియా ఆగు అని అనేలోపే ప్రియా వెళ్ళిపోతుంది. అజిత్ వెళ్ళడానికి లెగుస్తాడు. ఇంతలో విక్రమ్ నీకు ప్రియా అంటే ఇష్టమా అని డైరెక్ట్గా అడుగుతాడు. అజిత్ ఏమీ ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతాడు. విక్రమ్ రాజేష్ని పిలుస్తాడు. బయట ఉన్న రాజేష్ లోపలికి వస్తాడు. ఇంటికి పద అని అంటాడు. రాజేష్ విక్రమ్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లంతా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. విక్రమ్ ప్రియా దగ్గరకు వెళ్తాడు. అప్పటిదాకా ఏడ్చి ఏడ్చి ప్రియా నిద్రపోతుంది. విక్రమ్ ప్రియా కాలిని చూస్తాడు. బెనికిన కాలి మీద బాగా వాపు కనిపిస్తుంది. ప్రియా తెల్లని నాజుకైన కాళ్ళని తన ఒడిలో పెట్టుకుని మెల్లగా నొక్కడం మొదలు పెడతాడు. సారీ ప్రియా, నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు రామ్తో క్లోజ్గా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. ఎప్పుడు నేను ఇలా బిహేవ్ చేయలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు నచ్చింది దొరకలేదు. కానీ ఫస్ట్ టైం నిన్ను చూడగానే నాకు నచ్చేశావు. నన్ను ఇలా మార్చేశావు అని ఎమోషనల్ అవుతాడు విక్రమ్. విక్రమ్ ప్రియా కాళ్ళు పట్టుకునేసరికి ప్రియాకి మెలకువ వచ్చేస్తుంది. అయ్యో మీరు నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు అని అంటుంది ప్రియ. వాట్, నేను నీ కాలు పట్టుకోవడం ఏంటి? నువ్వే నిద్ర మత్తులో నా మీద నీ 2 కాళ్ళు పెట్టి పడుకున్నావు అని అంటాడు విక్రమ్. ఓ సారీ అని చెప్పి పడుకోబోతుంటే ప్రియా అది అది నేను ఒకటి చెప్పాలి అని అంటాడు. అని అంటుంది ప్రియ. అది అది అదే నాకు బెడ్ మీద పడుకోవడానికి హెల్ప్ చేయి అని అంటాడు విక్రమ్. ప్రియ హెల్ప్ చేస్తుంది. విక్రమ్ మళ్ళీ ప్రియా అని అంటాడు. ఏంటి విక్రమ్ గారు అని అంటుంది ప్రియ. నేను నా లైఫ్ మొత్తంలో ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. ఆ అవసరం కూడా రాలేదు. బట్ ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నా. సారీ సారీ ప్రియా గారు అని అంటాడు. ప్రియా ముందు ఏమీ మాట్లాడదు. తర్వాత ఇట్స్ ఓకే విక్రమ్ గారు అని అంటుంది ప్రియా. కానీ మిమ్మల్ని నేను ఇంకా క్షమించలేదు అని అంటుంది. చెప్పండి ప్రియా, మీకేం కావాలో చెప్పండి, సిన్సియర్గా చేస్తాను అని అంటాడు విక్రమ్. ప్రియా నవ్వుతూ రేపు వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొని రమ్మని చెప్తుంది. విక్రమ్ నవ్వుతాడు. అదేంటి, మన ఇంట్లో ఉన్నాయి కదా అని అంటాడు. నేను మా నాన్నని చిన్నప్పుడు అడుగుదామని అనుకున్నాను కానీ ఎప్పుడూ కుదరలేదు. డాడీ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు అని అంటుంది. ఆ తర్వాత ఎవరిని అడగడానికి కుదరలేదు. అందుకే మిమ్మల్ని అడిగాను విక్రమ్ గారు అని అంటుంది ప్రియా. విక్రమ్ చిన్నగా నవ్వుతాడు. గుడ్ నైట్ అని అంటుంది. గుడ్ నైట్ అని అంటాడు విక్రమ్. టైం సుమారు అర్ధరాత్రి 2 అవుతుంది. విక్రమ్కి కాల్ వస్తుంది. ఈ టైంలో ఎవరు అని విక్రమ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో విక్కీ, నేను రాజేష్ని అని అంటాడు. ఈ టైంలో కాల్ చేసావేంట్రా అని అంటాడు. విక్కీ ఫాస్ట్గా మన షాపింగ్ మాల్కి రారా, ఇక్కడ పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అంటాడు. ప్రియా కూడా నిద్ర లెగుస్తుంది. రాజేష్ మాటలు ప్రియా కూడా వింటుంది.
ప్రియా నేను వెళ్ళాలి అని అంటాడు విక్రమ్. నేను కూడా వస్తాను అని అంటుంది ప్రియ. వద్దు, నువ్వు పడుకొని రెస్ట్ తీసుకో, నేను మేనేజ్ చేసుకుంటా అని అంటాడు విక్రమ్. కానీ అని అనేలోపే ప్లీజ్ ప్రియా అని అంటాడు విక్రమ్. ప్రియా సైలెంట్గా ఉండిపోతుంది. విక్రమ్ ప్రియా హెల్ప్తో కిందకి దిగి వీల్చైర్ మీద కూర్చుంటాడు. వీల్చైర్ తోసుకుంటూ బయటకి వెళ్ళిపోతాడు. డ్రైవర్ బండి తీ అని అంటాడు. డ్రైవర్ విక్రమ్కి కార్లో కూర్చోవడానికి హెల్ప్ చేస్తాడు. ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేయి, మన షాపింగ్ మాల్కి పద అని అంటాడు విక్రమ్. డ్రైవర్ కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. షాపింగ్ మాల్కి చేరుకుంటారు. రాజేష్ షాపింగ్ మాల్లో నుంచి అందరినీ బయటికి పంపిస్తూ ఉంటాడు. విక్రమ్ రాజేష్ని చూస్తాడు. విక్రమ్ కూడా లోపలికి వెళ్ళి అందరినీ బయటికి పంపిస్తాడు. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా చూద్దామని అనుకుంటాడు. లోపలికి వెళ్ళి చూస్తాడు. ఎవరూ కనిపించరు. ఎవరూ లేరు అని అనుకుని బయటికి రాబోతుంటే ఇంతలో మంటలు చెలరేగుతాయి. ఇంతలో మీడియా, ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళు అందరూ వస్తారు. ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళు ఎంత ట్రై చేసినా మంటలు ఆగవు. రాజేష్ విక్రమ్ కోసం వెతుకుతాడు. విక్రమ్ రాజేష్కి కనపడడు. ఇంతలో డ్రైవర్ విక్రమ్ బాబు గారు లోపలికి వెళ్ళారయ్యా అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియ డ్రైవర్ మాటలు విని ఏం పట్టించుకోకుండా లోపలికి పరిగెడుతుంది. ప్రియ పరిగెత్తడం చూసిన వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు. ఇప్పుడే అందిన తాజా వార్త. ఫ్యూచర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెవెన్ షాపింగ్ మాల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడే ఉన్న సీఈఓ విక్రమ్ మాల్లో చిక్కుకున్నట్టు సమాచారం. విక్రమ్ని కాపాడుకోవడం కోసం తన భార్య అయిన ప్రియా కూడా లోపలికి వెళ్ళిందని తెలుస్తుంది. ఒకవైపు మంటలు ఆర్పడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కంటిన్యూస్గా టీవీలో న్యూస్ వేసుకుంటున్నారు మీడియా వాళ్ళు. ప్రియా లోపలికి వెళ్ళి చూస్తే విక్రమ్ కళ్ళు తిరిగి వీల్చైర్లో పడిపోయి ఉన్నాడు. ప్రియా ఏడుస్తూ విక్రమ్ వైపు పరిగెడుతూ వెళ్తుంది. వేడి సెగ ఒంటికి తగులుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా విక్రమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రియా. విక్రమ్ విక్రమ్ అని లేపుతుంది. విక్రమ్ మెల్లగా కళ్ళు తెరిచి ప్రియాని చూసి పడిపోతాడు. ప్రియా విక్రమ్ని తోసుకుంటూ బయటకు తీసుకొని వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. విక్రమ్ని ప్రియాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ప్రియాకి చిన్నగా చెయ్యి మీద దెబ్బ తగిలింది. పొగ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అని డాక్టర్స్ చెప్తారు. విక్రమ్కి కొంచెం సీరియస్గా ఉంది. చిన్నప్పటి ఫైర్ యాక్సిడెంట్ని విక్రమ్ బాగా గుర్తు చేసుకున్నాడు. అందుకే కొంచెం ఎక్కువ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యింది. 2 days రెస్ట్ తీసుకుంటే హీ విల్ బీ ఫైన్ అని డాక్టర్స్ చెప్తారు. ఇంతలో ప్రియాకి మెలకువ వస్తుంది. విక్రమ్ గారు, విక్రమ్ అని కిందకి దిగడానికి ట్రై చేస్తుంది. రాజేష్ దగ్గరకు వచ్చి ప్రియా గారు సార్ ఇక్కడే ఉన్నారు, సార్కి ఏమీ కాలేదు చూడండి అని పక్కనే ఉన్నారు అని చూపిస్తాడు. ప్రియా విక్రమ్ని చూసి అలా లేచి కూర్చుంటుంది. విక్రమ్ గారికి ఎలా ఉంది అని అడుగుతుంది. ఏమీ కాలేదు ప్రియా గారు, విక్రమ్ గారు జస్ట్ 2 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటాడు. ఇంతలో విక్రమ్కి కూడా మెలకు వస్తుంది. ప్రియా ప్రియా అని అనుకుంటూ పైకి లెగుస్తాడు. ప్రియా ఎక్కడా అని అంటాడు. విక్రమ్ సార్ ఇక్కడే ఉంది ప్రియా మ్యామ్ అని అంటాడు. విక్రమ్ ప్రియా వైపు చూస్తాడు. ఏడుస్తాడు. ఎందుకు అలా చేశావు? విక్రమ్ ప్రియా వైపు చూస్తూ ఏడుస్తూ ఎందుకు ఇలా చేశావు? నన్ను కాపాడడానికి నువ్వు ఎందుకు లోపలికి వచ్చావు అని అంటాడు. ప్రియా లేచి విక్రమ్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. విక్రమ్ ప్రియా చేతులు పట్టుకుంటాడు. రాజేష్, డాక్టర్స్ బయటికి వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ప్రియా అని అంటాడు విక్రమ్. ఇంతలో ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. విక్రమ్ విక్రమ్ అని ఏడుస్తూ పరిగెడుతూ వస్తుంది. ఆ అమ్మాయి డాక్టర్ గాయత్రి. విక్రమ్ గాయత్రిని చూసి లేచి కూర్చుంటాడు. తను వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. ఏంటి విక్రమ్ అసలు నువ్వు లోపలికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని చేతిలో చేయి వేసి అంటుంది. ఏంటి గాయత్రి, నువ్వు నా కోసం ఏడుస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేయకు, నీకు సెట్ కాదు అని ఏడిపిస్తూ అంటాడు విక్రమ్. జోక్ చేయకు విక్రమ్, అసలే కోపం మీద ఉన్నాను అని అంటుంది. సరే సరే, ఇలా మళ్ళీ చేయను అని అంటాడు విక్రమ్ నవ్వుతూ. ప్రియా నా బెస్ట్ ఫ్రెండ్ గాయత్రి అని ప్రియాకి పరిచయం చేస్తాడు విక్రమ్. ప్రియా హలో అంటుంది. గాయత్రి కూడా హాయ్ అని అంటుంది. ప్రియా లేచి ఫ్రూట్స్ కట్ చేద్దామని అనుకునేలోపు గాయత్రి లేచి ఫాస్ట్గా ఫ్రూట్స్ కట్ చేయడం మొదలు పెడుతుంది. విక్రమ్, ఈ రోజు నుంచి ఇక్కడ నేను చూసుకుంటాను. 2 days రెస్ట్ తీసుకుంటే చాలు
అని అంటుంది. అదేంటి అని అంటాడు విక్రమాదిత్య. ఇది మా ఫ్రెండ్ హాస్పిటల్ అని చెప్తుంది. ఓహ్! సరే అని అంటాడు విక్రమాదిత్య. ప్రియాకి ఇంకా కోపం వస్తుంది. గాయత్రికి అప్పుడే ఒక కాల్ వస్తుంది. హలో మ్యామ్ అని అంటాడు. ఏంటి అని అంటుంది గాయత్రి. మ్యామ్, పేషెంట్ రుక్మిణి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ప్లీజ్ ఫాస్ట్గా రండి అని అంటాడు. అవునా గాడ్, వస్తున్నాను అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేస్తుంది. విక్రమ్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సారీరా, నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, వెళ్ళిపోయింది. ఎందుకో తెలీదు కానీ ఈ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు అని మనసులో అనుకుంటుంది ప్రియ. విక్రమ్ గారు, మనం ఇక్కడ ఉండడం కన్నా మన ఇంట్లో ఉంటే మీరు తొందరగా క్యూర్ అవుతారని నాకు అనిపిస్తుంది అని అంటుంది ప్రియ. నాకు కూడా అదే అనిపిస్తుంది. నాకు ఇక్కడ బాగా అనిపించట్లేదు అని అంటాడు విక్రమ్. అప్పుడే రాజేష్ డోర్ తట్టి లోపలికి వస్తాడు. కరెక్ట్ టైంకి వచ్చావు. రే, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది అని అంటాడు. సరే విక్కీ, నేను డాక్టర్ గాయత్రితో మాట్లాడి వస్తా అని అంటాడు రాజేష్. గాయత్రి ఇక్కడ లేదు, పని మీద వెళ్ళింది అని అంటాడు విక్రమాదిత్య. ఓ, నిన్ను ప్రజెంట్ చూసుకుంటున్న డాక్టర్ పర్మిషన్ ఉండాలి. నువ్వు వెళ్ళాలో వద్దో గాయత్రి చెప్పాలి అని అంటాడు రాజేష్. అవునా, అయితే వెయిట్ చేద్దాం అని అంటాడు విక్రమాదిత్య. రాజేష్ వెళ్ళిపోతాడు.